వాస్తవంగా అమరావతికి 45,000 కోట్లు అప్పు ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, హట్కో ఇచ్చినాయి. అదంతా డబ్బులు కట్టక్కర్లేదు, అది కేంద్రమే కడుతుంది అని కదా పురంధేశ్వరి గారు చెప్పింది. అప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు కూడా చెప్పింది అదే కదా. అది ఓ రకంగా గ్రాంట్ లాంటిదే అని చెప్పేసి. మరొక వైపున హైవే కేంద్రమే కడుతుంది కదా లింక్డ్, అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కేంద్రమే కడుతుంది కదా, అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కదా. అయినా ఆ పేరు బీజేపీకి వెళ్తుందా? లేదు. బీజేపీ అది ప్రచారం చేసుకోగలుగుతుందంటే నేను చెప్పినట్టు పురంధేశ్వరి గారు ఒక మొక్క అన్నారు, అక్కడితో అయిపోయింది. అది చేసుకోవట్లేదు. ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలు, 79,280 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అమరావతికి, గ్రాంట్గా ఇవ్వండి అని చంద్రబాబు గారు అడిగారట. ఎంత ఇవ్వమని ఆయన అనలా, గ్రాంట్ ఏదన్నా ఇవ్వండి అని అడిగారు. ఇదివరకు ఆల్రెడీ 3,500 కోట్లు ఇచ్చింది, ప్లస్ ఇవన్నీ ఇచ్చింది. ఇప్పుడు మరి ఇస్తే చంద్రబాబు గారికి పేరు, ఇవ్వకపోతే భవిష్యత్తులో అదిగో అమరావతిని మోసం చేస్తుంది కేంద్రం అంటూ గొడవకు దిగుతారు. బీజేపీకి పరీక్ష.